శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్, పొలిటికల్ ఎనలిస్ట్ శ్రీ కృష్ణకుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, హీరో శ్రీరామ్ డ్రగ్స్ కేసులో పట్టుబడి అరెస్ట్ అవ్వటం సంచలనం రేపుతోంది. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అతన్ని. ఈ విషయంలో మీరేమంటారు? డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా నిర్ధారణ అయింది అనేసి తెలుస్తోంది మనకి సమాచారం. ఈ డ్రగ్స్ విషయం చాప కింద నీరులాగా ఉంది. మనకు పైకి కనిపించకపోవచ్చు, కానీ బాగా వెళ్ళునికిపోయింది. అసలు ఎవరిని ముట్టుకుంటే ఏమవుతుందో, ఎవరు వాళ్ళకి సహాయంగా వస్తారో తెలియదు. ఇప్పుడు ఈ బిజినెస్ వాళ్ళకి ఎక్కువగా పొలిటీషియన్స్కి సప్లై చేస్తారు వీళ్ళు, అలాగే అధికారులకి సప్లై చేస్తారు. ఎవరు కీ పోస్ట్లో ఉన్నారో వాళ్ళకల్లా వీళ్ళు సప్లై చేస్తారు. అందుకే వీళ్ళందరి సహాయ సహకారాలతోటి ఆ బిజినెస్ పైకి కనిపించదు, కానీ 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. ఇక్కడ దొరికినోడే దొంగ, దొరకనోడు దొరే. ఇప్పుడు దొరికిన వాళ్ళు కూడా ఎలా తప్పించుకుంటారో మనం కొన్ని కేసుల్లో చూసాం. అసలు ఇంతకుముందు ఏంటి అంటే, డ్రగ్స్ ఒక మోతాదు వరకు తీసుకున్న వాళ్ళని బాధితులుగా చూసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళని కూడా నిందితులుగా చూడాల్సిందే. అలా అయితేనే మనకి దీన్ని అరికట్టగలము అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ బాగా సీరియస్గా తీసుకుని గంజాయి డ్రగ్స్ ఇప్పుడు తీసుకున్న వాళ్ళని కూడా అంటే నిందితులే. ఈ సంగతి చాలా మందికి ఇంతకుముందు రీహాబ్కి పంపించేవాళ్ళు, ఇంతకుముందు రీహాబ్కి పంపించేవాళ్ళు, వాళ్ళని బాధితులుగా చూసేవాళ్ళు. మిడిల్ మ్యాన్స్నే వీళ్ళు సీరియస్గా తీసుకునేవాళ్ళు. ఎవరిని అంటే ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళని. ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ సరఫరా చేసేవాళ్ళు పెడ్లర్స్ అంటారు. అసలు ఈ వీళ్ళే ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళే పెడ్లర్స్ అవతారం ఎత్తుతున్నారు. ఇప్పుడు మోతాదు లోపల ఉందనుకోండి, లేదండి నేను తీసుకుంటాను, నేను సప్లైగా చేసేది అన్నాడు అనుకోండి, అతను నేరం నుంచి తప్పించుకుంటున్నాడు కదా. అందుకోసం ఏం చేశారు అంటే, వీళ్ళను కూడా మనం నిందితుల్లో చేరిస్తేనే దీన్ని మనం ఏదైనా అరికట్టగలము అని చెప్పి చూస్తున్నారు. ఇప్పుడు ఈ శ్రీరామ్ అనే అతను ఉన్నాడు, సినిమా యాక్టరు. ఈ సినిమా వాళ్ళకి ఏం జరుగుతుందంటే, ఏదో ఒక్క సినిమానో 2 సినిమాలు హిట్ అవుతాయి. ఇక వీళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేసుకుంటారు. ఆ ఒక్క సినిమా 2 సినిమాలు కూడా హిట్ అవ్వని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ప్రయత్నాలు చేసి విసిగిపోయి వీళ్ళు ఇక్కడ ఈ ప్రయత్నాల్లో భాగంగా వాళ్ళు ఒక వ్యాపారంలోనూ సెటిల్ కాలేరు, ఉద్యోగంలోనూ సెటిల్ కాలేరు. ఇక్కడే పిచ్చోళ్ళ మాదిరి అయిపోతారు, వయసు అంతా అయిపోతుంది అనమాట. ఇంకా హీరోలుగా ట్రై చేసిన వాళ్ళు ఎక్స్ట్రా ఆర్టిస్టులు కూడా అంటే సెకండ్ హీరో లేకపోతే హీరోకి సపోర్టింగ్ రోల్స్ కూడా దొరకనప్పుడు, ఇంకెక్కడ ఏమీ చేయలేనప్పుడు ఈ సినిమా అనుబంధ రంగాల్లో ఏదో ఒక వ్యాపారాలు చేస్తూ ఉంటారు. దానిలో భాగంగానే మేనేజర్ల అవతారాలు కూడా ఎత్తుతారు. అసలు ఈ మేనేజర్లు హీరోల దగ్గర మేనేజర్లుగా చేస్తా బాగా సంబంధ బాంధవ్యాలు ఉంటాయి కదా, వాటిని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించాలి అనుకుంటారు. ఇట్లాంటి వాళ్ళే రియల్ ఎస్టేట్ చేస్తుంటారు, ఇట్లాంటి వాళ్ళే పేకాట క్లబ్బులు నిర్వహిస్తూ ఉంటారు, ఇట్లాంటి వాళ్ళే అనొద్దు కానీ బ్రోకర్ల అవతారం కూడా ఎత్తుతారు. అమ్మాయిలను సప్లై చేసే బ్రోకర్ల వాళ్ళలాగా కూడా తయారుగా అవుతారు. పైగా వీళ్ళకి ఉన్న ముద్దు పేరు ఏంటి అంటే ప్రొడక్షన్ మేనేజర్స్ అని కూడా అంటారు కొంతమందిని. ఈ ప్రొడక్షన్ మేనేజర్స్ అంటే ప్రొడక్షన్కి కావాల్సిన వాళ్ళందరినీ సప్లై చేసే పని అనమాట. దీనిలో భాగంగా వీళ్ళ దగ్గర చాలామంది నిరుద్యోగులు అంటే వేషాలు దొరకని వాళ్ళు, సినిమా నిరుద్యోగులు చాలామంది ఉంటారు. మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళని వేరే రకాలుగా వీళ్ళ చెప్పు చేతల్లో ఉంటారు కాబట్టి వాళ్ళని ఎక్కువసేపు పని చేయించుకుని తక్కువ డబ్బులు ఇవ్వడము. అసలు ప్రొడక్షన్ మేనేజర్ల అకృత్యాలు మామూలుగా ఉండవు. ఈ ప్రొడక్షన్ మేనేజర్ల చేతిలోనే మగవాళ్ళ జీవితాలు కూడా ఉంటాయి అన్నమాట. ఈ యాతావాత చెప్పొచ్చేది ఏంటి అంటే, సినిమాల్లో నిలదొక్కోలేనప్పుడు వాళ్ళు
ఏవో ఒక అడ్డదారులు తొక్కుతూ ఉంటారు. ఈ అడ్డదారుల్లో భాగంగానే డ్రగ్స్ని చూడొచ్చు మనం. ఇప్పుడు వీళ్ళకి ఎంతో కొంత పలుకుబడి ఉంటుంది. ఒక సినిమాలు 2 సినిమాల్లో కనిపించినా వాళ్ళు సినిమా యాక్టర్గా గుర్తింపు ఉంటుంది సొసైటీలో. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అంత తొందరగా అనుమానించకుండా ఉంటారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక హీరో పక్కన ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర డ్రగ్స్ ఉన్నా కానీ గబాలను పోలీసులు పట్టుకోరు కదా, అట్లా అనమాట. ఇలా ఏ రకంగా చూసినా కానీ ఈ సినిమాల్లో విఫలమైన వాళ్ళు, పైగా సినిమాల్లో నటించే హీరోలు కూడా కొంతమంది అందంగా ఉంటామని, లేకపోతే ఒక గ్లో ఉంటుందని పరిమిత స్థాయిలో తీసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. నిజంగానే పరిమిత స్థాయిలో తీసుకుంటే మంచి ఫలితాలే ఇస్తాయి అంటారు. కానీ ఏది ఏమైనా ఒక రకంగా అది రెండంచుల కత్తి లాంటిదే ఖచ్చితంగా డ్రగ్స్ అనేవి. ఈ వీళ్ళు సినిమాల్లో నిలదొక్కులేనప్పుడు ఇలాంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు చాలామంది. 1-2 సినిమాలు చేసిన హీరోలు చేసే పనులు ఇవే. వాళ్ళకి ఏంటంటే హీరోగా చలామణి అవ్వాలి ఉంటుంది. మరి హీరోగా వేషాలు రావు, సపోర్టింగ్ రోల్స్ చేస్తారు. ఎట్లా కొట్లా సినిమా ఫీల్డ్లోనే ఉంటూ డ్రగ్స్ ఎవరికో అందిస్తూ ఉంటారు వీళ్ళు. అలా శ్రీరాములు కూడా అలానే చూడొచ్చు. ఏది ఏమైనా చూడండి, ఒక రాజకీయ నాయకుడు ఈయనకి డ్రగ్స్ ఇచ్చాడంట, మాజీ రాజకీయ నాయకుడు, ఏఐడిఎంకే నాయకుడు. అందుకే నేను అంది, వీళ్ళందరిది ఒక 4-5 రంగాల వాళ్ళ అపవిత్ర కలయికే ఈ డ్రగ్స్ వ్యాపారం ఇంత ఇదిగా 3 పువ్వులు 6 కాయలుగా ఉండటానికి కారణం. ఇప్పుడు ఇతను దొరికితే ఇప్పుడు ఇతను ఏంటి, కొన్ని రోజులు శిక్ష ఉంటుంది, ఆ తర్వాత రీహాబ్కి వెళ్తాడు. మరి అతని కుటుంబ నేపథ్యం ఏంటో న్యూస్లో రాలేదు. కానీ ఏది ఏమైనా ఒక రకంగా ఈ డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, మద్యం కానీ వీటి మీద డిపెండ్ అయ్యే స్వభావం ఉంది చూసారా, ఆ స్వభావాన్ని మార్చకుండా వీళ్ళని వాటికి దూరంగా చేయలేరు. ఆ స్వభావం మారటానికి మానసిక చికిత్స కూడా అవసరం, థెరపీలు అవసరం. అంత ఓపికగా కుటుంబం కూడా వీళ్ళతోటి అండదండలుగా ఉంటే వీళ్ళు మారే అవకాశం ఉంది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు మారారనుకోండి చాలా మంచిది, ఆ కుటుంబానికే కాదు ఇతని స్నేహితుల్లో కూడా చాలామంది. అంటే ఇది ఒక రకంగా ఒక అంటువ్యాధి లాంటిది అనుకోండి, కరోనా లాంటిది అనుకోండి. కరోనాకి వ్యాక్సిన్ దొరికింది, దీనికి వ్యాక్సిన్ లేదు లాగా అయిపోయింది. అందుకని ఏది ఏమైనా ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఇట్లాంటి వాటి మీద డిపెండెన్సీ పెంచుకోకుండా ట్రై చేయటం తప్పితే వేరే మార్గమే లేదు. రైట్ మేడం, థ్యాంక్ యూ.